కేటీఆర్ కానీ వీళ్ళు తెలంగాణ కోనసీమలో ఒకవైపు పచ్చదనం చూడండి ఎట్లా ఉందో, ఆ పచ్చదనం చూస్తే మనకు అనిపిస్తుంది కదా అని కొన్నిసార్లు మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన దానికి ఆయన చమత్కరిస్తూ అట్లా మాట్లాడారు. వాళ్ళు చెప్పారు హైదరాబాద్ చూడండి సార్ అంత అద్భుతంగా ఉందని మనం కూడా అనుకుంటాం కదా, హైదరాబాద్ దిష్టి తగిలిపోయిద్దా అంటాం వేరు కదా. ఇప్పుడు కోనసీమ బాగుంది, చాలా అందంగా పచ్చదనంగా ఉందని తెలంగాణ వాళ్ళే ఉంది, తమిళనాడు వాళ్ళు కూడా అనొచ్చు. అన్నంత మాత్రం దీన్ని దిష్టి తగిలిద్ది అంటే అట్లా దిష్టి తగిలిద్ది అనేది ఏమన్నా అది అభ్యంతరకరమైన వర్డా? అసలు ఎందుకని అంటున్నాను. ఇప్పుడు మన రాష్ట్రంలో 1,00,000 సమస్యలు ఉన్నాయి. 1,00,000 ఒకటి కాదు. ముందు వాటి గురించి మనం మాట్లాడకుండా మళ్ళీ అన్ని టాపిక్ పక్కన డైవర్ట్ చేయడానికి కాకపోతే ఇప్పుడు అన్నీ పోయి ఇప్పుడు ఇక రైతులకు గిట్టుబాటు ధర లేదు. అరటి కిలో ₹1.50 అమ్ముతున్నారు. అఖండ సినిమా టికెట్ 600కి అమ్ముతున్నారు, అది వేరే విషయం. సో వీటన్ని సమస్యలను వదిలేసి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఇది ఇప్పుడు మొన్న మోందా తుఫాన్ వచ్చి 4 రోజులు దాటిపోయింది. ఒక్క రైతు కన్నా ₹1 పరిహారం ఈ ప్రభుత్వం ఇచ్చిందా? ఇప్పుడు వరకు ఇవ్వకపోగా నిన్న కేంద్రం దగ్గరికి వెళ్ళి 6,000 కోట్లు కావాలి అని చెప్పి నెల తర్వాత నిద్రలేసి వెళ్ళారు నారా లోకేష్ గారు, మరి కొంతమంది మంత్రులు. సో తక్షణ సాయంగా 900 కోట్లు ఇవ్వండి. ఎప్పుడు అడగాలి తక్షణ సాయం? ఇమీడియట్గా తుఫాన్ వచ్చే ముందు అడగాలి. తుఫాన్ వచ్చే ముందే ప్రకృతి విపత్తులకు నిధి ఉంటుంది. అవును, తుఫాన్ అదేంటి కంట్రోల్ చేయడానికి అడగాలి. వచ్చిన తర్వాత అంటే ఏదన్నా లేదు సార్, వచ్చే ముందు అడుగుతారు, తీసుకుంటారు, దానికి లెక్కలు చెబుతారు, ఇంకేమైనా ఉంటే మళ్ళీ వెనక పంపిస్తారు. ఇవన్నీ ప్రాసెస్ సార్. వెళ్ళిపోయిన నెల తర్వాత ఇప్పుడు నిద్రలేసి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మళ్ళీ దానికి ఇప్పుడు వీళ్ళు తెలంగాణ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. సరే ఇప్పటికన్నా దాని ఇష్యూ ఎందుకు పెద్ద చేయడం పవన్ కళ్యాణ్ గారు? నేను అట్లా అనలేదు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. పెట్టారు పార్టీ నుంచి అయితే నేను మాట్లాడేటికి మీరు సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను ఒక మాట మిమ్మల్ని అనేసి నేను అట్లా అనలేదు పోవాయా అంటే కాదు కదా. నేను అన్నది ఆ ఉద్దేశంతో కాదు. మీరు ఎవరన్నా ఆ ఉద్దేశంతో అనుకుంటే నేను దాన్ని విత్డ్రా చేసుకోవడానికి అని సిద్ధం అంటే సింపుల్గా అయిపోయింది కదా. ఆయనకి ఇప్పుడు ఎవరో చేసిన తప్పులకి ఈయన సారీ చెప్పిన రోజులు ఉన్నాయిగా. ఏది తిరుపతి వెళ్ళి తిరుమలలో తొక్కిసలాట జరిగితే ఈయన శాఖ అదేమన్నా, ఈయన ఎందుకు సారీ చెప్పాడు మీరు చెప్పండి. మరి ఇప్పుడు ఎందుకు చెప్పట్లా? సో అసలు అసందర్భమైన వ్యాఖ్యలు మనం ఒక డిప్యూటీ సార్, ఇప్పుడు నేను ఒక నార్మల్ వ్యక్తిగా మాట్లాడటం వేరు, ఇక్కడ స్పోక్స్ పర్సన్ హోదాలో మాట్లాడటం వేరు. పవన్ కళ్యాణ్ నార్మల్గా ఓ పార్టీ అధ్యక్షుడు హోదాలో మాట్లాడటం వేరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతగా ఓ డిప్యూటీ సీఎంగా మాట్లాడటం వేరు. ఓ డిప్యూటీ సీఎం నువ్వు పక్క రాష్ట్రం వాళ్ళని మీ వల్ల మాకు దిష్టి తగిలిందంటే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు దాన్ని? ఇక్కడ లక్షలాది మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేమందరం కూడా ఇక్కడ ఉంటున్న వాళ్ళమే కదా. సో అందరికీ అది ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. సో నేను ఒకటండి, ఈ ఇష్యూను ఫుల్ స్టాప్ పెడితే అది పవన్ కళ్యాణ్కి మంచిది, ఆంధ్రప్రదేశ్కి మంచిది. రైట్ వెంకటరెడ్డి గారు. ఇంకొకటి, ఒకప్పుడు వైసీపీ బ్రాండ్ ఫైర్ బ్రాండ్స్గా ఉండేవాళ్ళు కొంతమంది, మీరు కావచ్చు, మరి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అందరూ కొంచెం సైలెంట్ అయ్యారు. దేనికంటారు? అట్లేదు సార్, ఇప్పుడు కొంత ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు కొడాల నాని గారు ఇంకొకళ్ళు అనారోగ్య సమస్యలతో ఉన్నారు హాస్పిటల్లో, మీకు అంతా తెలిసినటువంటి విషయమే. సో ఇలా ఉన్నప్పుడు కొంత అవుతారా? ఇప్పుడు అన్ని రోజులు ఒకేలాగా ఉండరు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడేవు నిన్న, ఇవాళ కూడా ఇలాంటి మాట్లాడాలంటే సో కొన్ని రోజులు కొన్ని వ్యాపారం వచ్చే వరకు మీరు ఆగాలంటారు. అట్లని కూడా కాదు సార్. ఇప్పుడు కొడాల నాని గారు కానీ, ఇప్పుడు లేదంటే మీరు అన్న రోజా గారు, లేదంటే మీరు అన్న చెప్తున్న వాళ్ళు కొంత యాక్టివ్ మొన్నటిదాకా ఉండకపోవచ్చు, ఇప్పుడు మళ్ళీ కొంత యాక్టివ్ అయ్యి ఉండొచ్చు. సో పొలిటికల్లో ఒకసారి ఓడిపోయిన తర్వాత ఏమంటే నెక్స్ట్ రోజే రియాక్ట్ అవ్వాలని కూడా ఉండదు కదా. ఓటమి గల కారణాలని బేరీజ్ వేసుకొని నియోజకవర్గంలో ఏం జరిగింది, ఇంకా ఏంటి అన్నీ చూసుకొని రియాక్ట్ అవుతారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎక్కువ మీ అరెస్ట్ అయిన సంగతి కొంతమంది తెలుసు, ఇప్పటికి రిమాండ్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏమంటారు అసలు లిక్కర్ స్కామ్ అసలు జరిగిందంటారా, మీ దానిలో జరగలేదంటారా? సార్ లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళు అంటున్నారు కదా మా దగ్గర జరిగిందని. సింపుల్గా ఒక పని చేద్దాం. 2014 టు ఇప్పుడు 2026 దాకా ఎంటైర్ లిక్కర్ పాలసీ, ఎంటైర్ లిక్కర్ సేల్స్ అది మీ ప్రభుత్వం, మా ప్రభుత్వం. వాళ్ళు ఆరోపించేది మీరు డిజిటల్ సంబంధించినవి తీసేశారు, డిజిటలైజ్లో ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. కాబట్టే స్కామ్ జరిగిన దానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఎందుకు డిజిటలైజ్ పెట్టలేదు, ఓన్లీ క్యాష్ ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. ఇప్పుడు డిజిటలైజ్ చేస్తే అది స్కామ్ జరిగిందని అని వాళ్ళు అన్నప్పుడు, ఇప్పుడు హెరిటేజ్ ఫ్రెష్కి వెళ్దాం మనం. హెరిటేజ్లో డబ్బులు తీసుకుంటారు, పేటిఎం, ఫోన్పేలు, గూగుల్ పే కూడా తీసుకుంటారు కదా. రెండు వాడతాం వేరు. డబ్బులు తీసుకునే వల్ల మిస్యూజ్ అయిపోయినట్ట. అలా కాదు, రెండు డబ్బులు తీసుకోకుండా మీరు ఓన్లీ డిజిటలైజేషన్ అవ్వలేదు కాబట్టి, అంటే మీరు డిజిటల్ పేమెంట్స్ రూపంలో తీసుకోలేదు కాబట్టి, అన్నీ క్యాష్ రూపంలో తీసుకున్నారు కాబట్టి స్కామ్ జరిగిందంటే, మరి ఎక్కడైనా మనం బంగారు షాప్కి వెళ్దాం, లేదంటే ఎక్కడైనా ఒక షాప్కి వెళ్దాం. షాప్కి వెళ్తే డబ్బులు తీసుకుంటారు, డిజిటల్ పేమెంట్లు తీసుకుంటారు. డిజిటల్ పేమెంట్లో తీసుకుంది ఒక్కటే లెక్కల్లోకి వచ్చింది, డబ్బులు తీసుకునేది మొత్తం స్కామ్ జరిగింది, లేదా ఇదంతా బ్లాక్ మార్కెట్ అంటే అది అసలు మాట్లాడటానికి అసందర్భం. ఎందుకంటే
వాళ్ళకి అది అవగాహన లేక మాట్లాడుతున్నాను అనుకోవాలి. రెండోది నేనేమన్నా అందుకనే సిబిఐ ఎంక్వైరీకి ఇమ్మని మేము అనేసార్లు చెప్పాం. ఎంటర్ మీది మాది మొత్తం ఇద్దాం, అప్పుడు ఎవరు చేశాడో బయటకు వచ్చింది కదా. అట్టగానే మీరు సిట్తో పని కాదంటారు. సిట్ అంటే ఎవరు సార్? చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ సిఐటి సిట్, ఎస్ఐటి సిట్ కాదు అది, ఓకే సిఐటి సిట్. ఓకే ఏమైంది? 12 అట్టపెట్లు 11 కోట్లు మీరు కూడా డిబేట్ చేశారు. రాజకేశ్వర రెడ్డి ఇక్కడ ఫామ్ హౌస్లో, ఏది వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ ఫామ్ హౌస్లో 11 కోట్లు 12 అట్టపెట్లు దొరికినాయి అన్నారు. దొరికినాయి కదా, చూపించారు కదా అన్ని. మరి ఆ నోట్లు ఎవరయ్యి? రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎప్పుడు వచ్చినాయి? ఏ బ్యాంక్ ద్వారా డ్రా చేశారు? ఇదే రాజకేశ్వర రెడ్డి నా ఈ డబ్బులు కాదు అని కోర్టుకేశాడు. మరి ఇప్పుడు వరకు ఎందుకు ఆ లెక్కలు తేల్చలేదు ఎవరు డబ్బులు? ఏంటంటే రోజుకు కట్టు కదల్లి మసిపూసి మారేడికాయ చేసి ఇక్కడ ఏదో స్కామ్ జరిగింది సార్, ఇప్పుడు ఏం చేయాలి? ఒక దొంగతనం వాళ్ళు ఇక్కడ చేయాలనుకున్నప్పుడు అంతకుముందే దొంగతనం జరిగిందని ఆరోపణలు చేస్తే మొత్తం టాపిక్ డైవర్ట్ అయింది కదా. సో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆల్రెడీ A3గా ఇప్పుడు కొట్టేయించుకుంటున్నాడు కదా మనవాడ లెక్కర్ స్కామ్లో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు A3గా ఉన్నాడు, మద్యం కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు. ఇప్పుడు ఆయన కేసులో ఆయనే కొట్టేయించుకుంటున్నాడు. ఏది వాళ్ళందరినీ అవుతుంది. ఇప్పుడు అధికారులు ఇప్పుడు పెట్టింది ఎవరు? కేసు పెట్టేది ఎవరు? డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్? స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ బెవరేజ్ కార్పొరేషన్ వాసుదేవ్ రెడ్డి గారు కేసు పెట్టాడు. ఇప్పుడు ఆయన్నే ఈ కేసులో ఇరికిచ్చారు. సో ఏం చేశారు? ఇప్పుడు నిన్ను ఈ కేసు నుంచి నీకు బెయిల్ రావాలి, నిన్ను కానీ అరెస్ట్ చేయకూడదంటే నువ్వు దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పారు. అందుకని అది విత్డ్రా చేసుకుంటాడు. సింపుల్. లెక్కర్లో సార్ 3.5 ఏళ్ళు టైం ఉంది, ఏది కావాలంటే అది చేసుకోమనండి. దమ్ముంటే ప్రూవ్ చేయమని. వెంకటరెడ్డి గారికి అధికార ప్రతినిధిగా పోలీసు అరెస్టుకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే విధంగా ఉన్నారా? ఏమన్నా కొంతకాలం ఏమన్నా మీరు కూడా సమయం పాటించే అవకాశం ఉందంట? నేను చెప్పాను కదా, నన్ను అరెస్ట్ చేసి నన్ను 7:30కు పోలీసులు వచ్చారు మంగళవారం మా ఇంటికి. 8:30కు నన్ను తీసుకెళ్లారు. విత్ ఇన్ 24 అవర్స్లో నేను టీవీ డిబేట్లో కూర్చున్నా. మరి సమయం ఆగటమో లేదంటే వెయిటింగ్ ఉండదు ఇక్కడ. ఇంతకంటే ఇంకెక్కువ. సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కొంచెం టంగ్ అదుపులో పెట్టుకో అంటే, మీ జగన్మోహన్ రెడ్డి టంగ్ అదుపులో పెట్టుకోమంటే టంగ్తో మాట్లాడద్దు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, మీకు కొంచెం నోరు దురుసు ఎక్కువ అని ఆయన కూడా తెలిసి ఉంటుంది కదా. దురుసు కాదు సార్. ఇప్పుడు నేను ఎవరిని అరే ఒరేలో తురేలో ఇక్కడ మాట్లాడలా. నేను పాలసీ ప్రకారం ముందుగా మాట్లాడకపోయినా ఎవరన్నా మిమ్మల్ని అంటే ఇమీడియట్లీ రియాక్ట్ అయిపోతారు కదా, మీరైతే ఎమ్మటే రియాక్ట్ నా వంటకంటే మా నాయకుడు అంటే ముందు రియాక్ట్ అవుతా. నన్నన్నా పట్టించుకోవడం మానేస్తానేమో కానీ. అంతే. ఇప్పుడు నేను పార్టీలో పని చేస్తే సిన్సియర్గా పని చేయాలి సార్. సగం పని చేసి సగం పని చేయకుండా ఇది చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా ముందు. సో నేను మళ్ళీ చెప్తున్నా, నేను అరెస్ట్ అయిన కంటే ముందు ఎలా ఉన్నానో దాని తర్వాత నా వాయిస్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదనే విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే చెప్పారన్నారు కదా, మీరు టార్గెట్లో ఉన్నారు, మీరు కొంచెం. సార్ ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసింది ఏ కేసు మీద? నేను ప్రభుత్వ హత్య అన్నాను, అరెస్ట్ చేశారు. ఇక ఇట్ట కూడా మాట్లాడుతుంటే మనం చేతులు కట్టుకొని, లేదంటే అసలు మొత్తం మానేయాలి మీడియా. అలా కాదు, ఇట్ట కూడా మాట్లాడకూడదంటే గతంలో మీరు కూడా చాలా, మీ ప్రభుత్వ హయాంలో కూడా చాలా మంది అరెస్టులు అయ్యారు. మరి ఏళ్ళదేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీ బ్లూ బుక్ రాజ్యాంగం అన్నారు వాళ్ళు. మేము పెట్టలే ఇంకా బ్లూ బుక్ రాజ్యాంగం పేరైతే మీరు పెట్టలేదు కానీ RRR లాంటి వాళ్ళని తీసుకెళ్లి లోపల కాళ్ళు పగిలేటట్టు ఉతికారని వార్తలు వచ్చినాయి. వాస్తవం ఉందా లేదా? రఘురామకృష్ణాన్ని అరెస్ట్ చేసిన మాట వాస్తవమే, కానీ కొట్టలా. ఆయన కొట్టలేదా? అది ఎడిమా వల్ల వచ్చినటువంటి గాయాలని చెప్పి ఇక్కడ మీకు మిలిటరీ హాస్పిటల్ హైదరాబాద్ రిపోర్ట్ ఇచ్చింది. నిజంగా రఘురామకృష్ణరాజు గారిని కొట్టుంటే సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే కొట్టారో వాళ్ళకి మేము ఉన్నాయమ్మనే. ఎందుకు సార్ అసలు రఘురామకృష్ణరాజు గారు అంటే వైసీపీ అంటే రఘురామకృష్ణరాజు గారు అన్నట్టు ఉండే రఘురామకృష్ణరాజు గారు ఎందుకు మీరు కంప్లీట్గా అంత వ్యతిరేకం అయిపోయారు? మీకు ఎందుకు వ్యతిరేకం అయిపోయారు? ఇప్పుడు ఆయన ఏదో బిజినెస్ వ్యవహారాలు ఏదో అడిగారు, ఓకే, ఏదో పవర్ ప్రాజెక్టులకు సంబంధించి అదేదో జగన్ గారు ఏదో చేయను అన్నారని, అప్పుడు అయ్యి అది కుదరదు, అట్లా మనం చేయలేము అన్నారనేది, అక్కడి నుంచి ఆయన ఏదో విభేదించాడు అనేది ఉంది. సరే, వాటి ద్వారా ఇప్పుడు మా పార్టీలో లేరు, ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు. ఖచ్చితంగా చైర్కు మేము గౌరవిస్తాం. రఘురామకృష్ణరాజు గారు ఉన్న చైర్కు మేము గౌరవించాలి కాబట్టి సో ఇంకా ఆయన విజ్ఞతకి మనం వదిలేస్తాం. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇప్పుడు వైసీపీ శ్యామల్ గారు ఇప్పుడు మీ దానిలో అధికార ప్రతినిధిగా ఉన్నారు. మీకు సపోర్ట్గా మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా మాట్లాడారు. ఈ మధ్య మెజారిటీ పర్సెంట్ ఎందుకు గతంలో ఒక రకంగా మాట్లాడే మీరు ఈ మధ్య ఎందుకు డౌన్గా మాట్లాడుతున్నారని అడుగుతున్నారు. శ్యామల్ గారు భయపడ్డారు అంటున్నారు మీ అరెస్ట్ తర్వాత, వాస్తవా? ఏం శ్యామల్ గారు భయపడే టైప్ ఏం కాదు. ఓకే, సో భయపడే వాళ్ళు ఎవరు వైసీపీలో ఉండరు. నా మీద కంటే ఎక్కువ కేసులు ఉన్నాయి ఆమె మీద, శ్యామల్ గారి మీద. అదేనండి, అది అంటే ఈ కేసుగా మీరు అనేది ఈడీ కేసు కూడా పెట్టారు ఆమె మీద. ఈడీ కేసు కాదు, ఆవిడ మీద ఈ కార్డులు ఆడతారు
ప్రమోషను ఇప్పుడు బాలకృష్ణ మీద కూడా ఉందట అనుకుంటే మరి బాలకృష్ణ మీద ఎందుకు పెట్టలా? ఇప్పుడు అదే ఆయన బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన ఇప్పుడు అది ఉంది కదా షో చేస్తాడు కదా, దాని పేరేంటి, అన్స్టాపబుల్. అన్స్టాపబుల్లో బెట్టింగ్ యాప్స్ మీకు వస్తుంది చూడండి, స్టార్టింగ్ ప్రమోషన్. మరి ఆయన ప్రమోషన్ ఆయనే చేస్తున్నాడు. దానికి ఒక ఎమ్మెల్యే మరి ముఖ్యమంత్రికి బామ్మర్ది, మరి ముందు ఆయనగా చేయాల్సింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీ మీద కక్ష కట్టే అరెస్టులు చేస్తుంది అంటున్నారు. మీరు ఫటాఫట్గా 1 minute ఒక నాయకుడి గురించి మేము అడుగుతా, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటని మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు లీడర్, రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనసున్న మహారాజు, చంద్రబాబు గారు కన్నింగ్ ఫెలో, పవన్ కళ్యాణ్ అతను ఒక డిఫరెంట్ టైప్. డిఫరెంట్ అంటే అదే దానికి తెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది టైప్ అంటున్నాను. ఓకే. ఈ నారా లోకేష్ ఆయనకి ఆయనే మూర్ఖుడు అని చెప్పుకున్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చేయచ్చు. నారా లోకేష్కి ఆయనే చెప్పండి నేను మూర్ఖుడిని అని. అంబటి రాంబాబు